సత్యం మహిమ. ఈ కథను రాసిన వారు ఎల్. నాగభూషణం. ఇక కథలోకి వెళ్దాం. నవనీతపురాన్ని సత్యశీలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు పేరుకు తగినట్టే సత్యాన్ని నిష్టగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవిస్తూ వచ్చాడు. సత్యశీలుడి ఇంట లక్ష్మి, యశస్సు, ధర్మము, సత్యము, శౌచము మొదలైనవి ఇల్లు కట్టుకున్నాయని చెప్పుకునేవారు. వర్తకం పెంపొందితే దేశ సంపద పెరిగి జనులు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశంతో సత్యశీలుడు ఒక ఆచారాన్ని అమలు చేశాడు. అతడు ప్రతి ఉదయము తొలిగా తన ప్రాంగణానికి వచ్చి ఎవరు ఏ సరుకు విక్రయించినా సరే బేరం ఆడకుండా కొంటూ ఉండేవాడు. వర్తకంలో దెబ్బతిన్న వాళ్ళు అమ్ముడు కాక సరుకు దిగబడిపోయి నష్టపడిన వారు ఉదయమే తమ సరుకును రాజుగారి వద్దకు తీసుకుపోయి అమ్మి తమ నష్టం కొంతవరకు పూడ్చుకునేవారు. నవనీతపురంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతన్ని దారిద్ర్యం పట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలిపెట్టటం లేదు. ఈ దరిద్రం ఎవరూ కొనని సరుకులాగా నన్ను వదలకుండా ఉందే, దీన్ని నేను వర్తక ధర్మంలో రాజుగారికి ఎందుకు అమ్మరాదు అని అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు. ఆయన ఒకనాడు తన దరిద్రానికి చిహ్నాలైన చింకిపాతలు, చినిగిన గొంగలి, చిల్లుల చెప్పులు ఒక మూటగట్టి దాన్ని నెత్తిన పెట్టుకొని తూర్పు తెల్లవారక ముందే రాజుగారి ఇంటి ముందు నిలబడి దరిద్రం దరిద్రం ఎవరైనా కొంటారా అని కేక పెట్టాడు. రాజుగారు ఆ కేక విని ఎవరో సరుకు అమ్మకానికి తెచ్చినట్టుంది, నా దగ్గరికి పిలుచుకురా అని భటుణ్ణి పంపాడు. బ్రాహ్మణుడు వచ్చి తన నెత్తిమీది మూటని దించి, మహారాజా, నాకున్నదంతా అమ్మకానికి తెచ్చాను అంటూ మూట చూపాడు. అలాగా, ఆ మూటలో ఉండే సరుకేమిటి అని అన్నాడు రాజు. దరిద్రం మహారాజా, నా సొంత దరిద్రం అన్నాడు బ్రాహ్మడు. రాజు ఒక్క క్షణం ఆలోచించాడు. బ్రాహ్మణుడు వర్తక ధర్మంలోనే మాట్లాడాడు. ఏ వర్తకుడైనా తనకు ఉపయోగం లేని సరుకునే కదా విక్రయిస్తాడు. ఈ విధంగా ఆలోచించి సత్యశీలుడు బ్రాహ్మణుడితో, అయ్యా, నీ దారిద్ర్యాన్ని ఎంతకు అమ్ముతావు అని అన్నాడు. 500 వరహాలకు అమ్ముతాను ప్రభు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు బ్రాహ్మణుడికి 500 వరహాలు ఇప్పించి అతని చింకిపాతల మూటను తన సామాన్ల కొట్లో పెట్టించాడు. ఆ రాత్రి రాజు నిద్రపోతూ ఉండగా ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవతా స్త్రీలాంటి మనిషి తన ఇంటి లోపల నుంచి బయటికి పోతూ అతనికేసి వచ్చింది. ఎవరమ్మా నీవు, ఎప్పుడు మా ఇంటికి వచ్చావు, ఎందుకు పోతున్నావు అని సత్యశీలుడు ఆమెను అడిగాడు. నేను లక్ష్మిని, ఇంతకాలము నీ ఇంట ఎంతో సంతోషంతో ఉన్నాను. కాని ఇవాళ నీవు దరిద్రాన్ని కొని తెచ్చి ఇంట పెట్టుకున్నావు. అందుచేత నేనిక నీ ఇంట ఉండదలచలేదు అని అన్నదామే. నీ ఇష్టం, నేను రమ్మంటే నీవు రాలేదు. బుద్ధిపూర్వకంగా వచ్చావు, తగిన కారణం ఉండే వెళ్తున్నావు. నేను ఆక్షేపణ చెయ్యలేను అన్నాడు సత్యశీలుడు. లక్ష్మి వెళ్ళిపోయిన మరుక్షణమే అతనికి మరొక స్త్రీ కనిపించింది. ఆమె కూడా బయటికి పోతూ ఉండటం చూసి అతను ఆమెను లక్ష్మిని అడిగినట్టే అడిగాడు. నేను ధర్మాన్ని, లక్ష్మి వెళ్ళినాక నేనుండి నీకేమీ ఉపయోగం లేదు. లక్ష్మి ఉండబట్టే నీవింతకాలము నన్ను నిలబెట్టుకోగలిగావు అన్నది ధర్మదేవత. అలాగే న్యాయదేవత కూడా వెళ్ళిపోతూ ధర్మం లేని చోట న్యాయం మాత్రం ఎలా ఉంటుంది అని అన్నది. తరువాత కీర్తిదేవత కూడా రాజు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. తనను అభిమానించిన దేవతలందరూ తనను విడనాడిపోయారని సత్యశీలుడు అనుకుంటూ ఉండగా మరొక దేవత కూడా బయటికి వచ్చింది. అమ్మా, నీవెవరు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సత్యశీలుడు అడిగాడు. నేను సత్యాన్ని. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నా మీద నీకు పూర్వం ఉండినంత ఆదరణ ఇంక ముందు ఉండదేమోనని అనుమానం వేసి నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నది ఆ దేవత. అమ్మా, నీ ఉంటే చాలుననే కదా మిగిలిన వారందరినీ పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాను. వారందరూ వెళ్ళటం సక్రమంగా ఉంది, కాని నీవు వెళ్ళటం సరికాదు. నా మాట నమ్మకపోతే న్యాయదేవతను అడిగిరా అన్నాడు సత్యశీలుడు. నీ వల్ల నాకే అపచారమూ జరగలేదు.
అందుచేత నేను నిన్ను విడిచిపోను అంటూ సత్యం తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ఇలా కొద్దిసేపు గడిచింది. వెళ్ళిపోయిన దేవతలంతా ఒక జట్టుగా లోపలికి వస్తూ రాజుకు కనిపించారు. అందరూ నాతో అసంతృప్తి చెంది వెళ్ళిపోయారు కదా, ఏం తిరిగి వస్తున్నారు అని రాజు వారిని అడిగాడు. సత్యం ఉండే చోట మేం ఉండక తప్పదు. మాతో పాటు సత్యం కూడా వచ్చేస్తుందనుకున్నాం, కానీ రాలేదు. అందుచేత మేమే సత్యం ఉన్న చోటికి తిరిగి వస్తున్నాం అన్నారు వాళ్ళు. ఇలా సత్యం మహిమ అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ దేవుడు సాక్షి. ఈ కథను రాసిన వారు ఎన్ బాలకోటేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. కుందాపురం అనే గ్రామంలో గోవిందప్ప అనే గొప్ప దొంగ ఉండేవాడు. దొంగతనం వాళ్ళ వంశవృత్తి. గోవిందప్ప తండ్రి తాతలు కూడా దొంగలే. దొంగతనం కులవిద్యగా వాళ్ళ ఇంట ఉంటూ ఉంది. గోవిందప్పకు ఒక చెల్లెలు ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. వాడి పేరు దేవుడు. మేనమామ దగ్గరికి పోయి దొంగతనం నేర్చుకోమని దేవుణ్ణి వాడి తల్లి గోవిందప్ప వద్దకు పంపింది. దేవుడు పుటక చేతనే మంచి దొంగ. అందుచేత వాడికి గోవిందప్ప దగ్గర చోర విద్య బాగా అబ్బింది. వాడు మేనమామ కన్నా కూడా యుక్తిగా దొంగతనాలు చేయగలిగాడు. ఈ సంగతి గ్రహించి గోవిందప్ప తాను దొంగతనానికి వెళ్ళినప్పుడల్లా తన మేనల్లుడైన దేవుణ్ణి కూడా వెంటబెట్టుకుని వెళుతూ వచ్చాడు. ఒకనాడు గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికి గాను మరొక గ్రామం వెళ్ళారు. వారా గ్రామం చేరేసరికి చీకటి పడింది. ఆ గ్రామంలోని న్యాయాధికారి శ్రీమంతుడని విని వాళ్ళు ఆ రాత్రికి ఆయన ఇంట దొంగతనం చేద్దామని అనుకున్నారు. ఆ న్యాయాధికారి ఒక రకం మనిషి. ఆయనకు పిల్లలు లేరు. ఆయన భార్య కూడా అస్తమానము నోములు నోచేవారు, ఉపవాసాలు ఉండేవారు. న్యాయాధికారి ప్రతిరోజు ఎంతో పొద్దుపోయి గాని ఇంటికి రాడు. ఈ సంగతి తెలుసుకొని గోవిందప్ప దేవుడు పెందలాడే తమ పని పూర్తి చేసుకుందామనుకొని న్యాయాధికారి ఇంట ప్రవేశించారు. నాకు ఆకలి దహించుకుపోతుంది, నేను తినటానికేమైనా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు. సరే, నేను మిద్దె మీదికి వెళ్ళి డబ్బు దస్కము తెస్తాను. నేను ముందొస్తే ఈ చెట్టు కింద ఉంటాను, నువ్వే ముందు వస్తే కూడా ఇక్కడే ఉండు. ఇద్దరము కలిసి ఇంటికి బయలుదేరుదాం అన్నాడు గోవిందప్ప. తరువాత గోవిందప్ప మిద్దె మీదికి వెళ్ళాడు. దేవుడు లోపలికి ప్రవేశించాడు. వీధి వాకిలి దగ్గరగా వేసి ఉంది. దేవుడు లోపలికి వస్తూ ఆ తలుపు గడియ పెట్టాడు. వాడు పిల్లిలాగా చప్పుడు చేయకుండా వంట ఇంటి దాకా వెళ్ళి లోపలికి ఒకసారి తొంగి చూశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. న్యాయాధికారి భార్య వంట ఇంట్లో కొంగుపరుచుకొని కునుకు తీస్తుంది. పక్కనే దేవుడి మందిరం ముందర వంటకాలు పెట్టి ఉన్నాయి. వాటి సువాసన తగలగానే దేవుడికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. అసలు సంగతేమంటే ఆనాడు ఏకాదశి. న్యాయాధికారి ఆయన భార్య రోజంతా ఉపవాసం చేశారు. రాత్రి భోజనానికి బదులు గిన్నెడు పెసరకట్టు పరమాన్నము, లెక్కగా 8 దోశలు, దోశలతో తినటానికి కొబ్బరి పచ్చడి సిద్ధం చేసి ఇంటావిడ భర్త రాకకు నిరీక్షిస్తూ నడుము వాల్చింది. ఉపవాసంతో నీరసించి ఉండటం చేత ఆమెకు నిద్ర పట్టింది. దేవుడు చల్లగా వంటకాల వద్ద చేరి కొబ్బరి పచ్చడి నంజుకుంటూ దోశలు తినసాగాడు. అసలే ఆకలి మీద ఉన్నాడు. దానికి తోడు దోశలు చాలా కమ్మగా ఉన్నాయి. పచ్చడి పసందుగా ఉంది. అందుచేత వాడు దోశలన్నీ తిన్నదాకా ఆగలేకపోయాడు. అయిపోయాయి కానీ ఉంటే ఇంకా తినేవాడే. తరువాత వాడు పెసరకట్టు పాయసం గిన్నె ఎత్తి దాన్ని దించకుండా అలాగే తాగేశాడు. అది కూడా వాడి నోటికి అమృతంలాగా ఉంది. అటువంటి పాయసం వాడెన్నడూ తాగి ఎరగడు. దేవుడి ఆకలి పూర్తిగా తీరిపోయింది. ఇక వచ్చిన దారినే వెళ్ళిపోదామనుకుంటూ ఉండగా వీధి వాకిలి దబదబా తట్టిన చప్పుడు, తలుపు తలుపు అన్న పిలుపు వినిపించింది. ఈ పిలుపుకు ఇంటావిడ చివాలున లేచి వచ్చే వచ్చే అంటూ యువతలికి వెళ్ళింది. ఆ వచ్చినవాడు ఇంటాయన అయి ఉంటాడు. భోజనానికి వంట ఇంట్లోకే వస్తాడు. ఎటూ పోవటానికి దారి లేక దేవుడు చటుక్కున అటక ఎక్కి కూర్చున్నాడు.
వాడు ఊహించినట్టుగానే ఇంటాయన భార్యతో సహా వంటింట్లోకి వచ్చి, "పలహారం సిద్ధం చేశావు కదా, ఆకలి దహించుకుపోతోంది" అని అన్నాడు. "ఎప్పుడనగా సిద్ధమైంది, మీరెప్పుడొస్తారా అని చూస్తున్నాను" అంటూ ఇంటావిడ దేవుడి మందిరం కేసి చూసింది. ఆమెకు ఖాళీ గిన్నెలు మాత్రమే కనిపించాయి. "అయ్యో, నేను చేసిన ఫలహారం ఏమైంది" అన్నదామె ఆదుర్దాగా. "ఏమవుతుంది, ఆకలేసి నేనొచ్చిన దాకా ఆగలేక నువ్వే తినేసుంటావు" అన్నాడు భర్త. ఎంతో ఆశతో వస్తే ఖాళీ గిన్నెలుండటం చేసి ఆయనకు మండింది. "నేనా, మీరు తినకుండా ఏనాడైనా నేను ముందు తిన్నానా? నేను తిన్నది లేనిది దేవుడు చూస్తూనే ఉన్నాడే" అన్నది భార్య. "నువ్వు తినకపోతే ఇంకెవరు తిన్నారు? అసలిక్కడికెవరొస్తారు" అన్నాడు భర్త కోపంగా. "నాకు కాస్త కునుకు పట్టింది, ఆ సమయంలో దేవుడు తిన్నాడేమో" అన్నది భార్య. "దేహశుద్ధి చేస్తే కాని నువ్వు నిజం చెప్పవు. చూస్తూ ఉండు, ఇలా చేసినందుకు నిన్ను చంపేస్తాను" అంటూ భర్త అవతలికి వెళ్ళి ఒక కర్ర తెచ్చాడు. ఇదంతా చూస్తున్న దేవుడికి ఆ భర్తను చూసి పట్టరాని కోపం వచ్చింది. వాడు అటక మీది నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి భర్తతో, "ఆవిడ నిజమే చెప్పింది, నేనే దేవుణ్ణి. నేను మీ ఇద్దరి పలహారము తినేశాను. ఆవిడ్నెందుకు నిష్కారణంగా కొట్టటం" అని అన్నాడు. భర్త దేవుడికేసి తెల్లమొహం వేసి చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో బయటనుంచి "దేవుడూ" అని చిన్నగా పిలుపు వినిపించింది. "ఓయ్, వస్తున్నా" అంటూ దేవుడు దర్పంగా బయటికెళ్ళిపోయాడు. గోవిందప్ప మిద్దె మీద అంతా వెతికినా దొంగలించటానికి ఏమీ దొరకలేదు. అతను తన మేనల్లుడి కోసం కొంతసేపు చూసిన మీదట వంట ఇంటి వైపు నుంచి గట్టిగా మాటలు వినపడ్డాయి. దగ్గరికి వచ్చి వింటే "దేవుడు" అనే మాట కూడా వినిపించింది. తరువాత దేవుడి గొంతు కూడా వినిపించింది. ఇక తన మేనల్లుడు ఇంటివాళ్ళకి దొరికిపోయాడేమోనని గోవిందప్ప భయపడి పిలిచి చూశాడు. దేవుడు వస్తున్నానని చెప్పటం విని అతనికి మరింత ఆశ్చర్యమైంది. తరువాత వాళ్ళిద్దరూ తమ ఊరికి పోయేటప్పుడు తన మేనల్లుడు చేసినదంతా విని, "దొంగవంటే దొంగవురా, దొంగతనం చేశానని ఇంటి వాళ్లకు చెప్పి మరీ వచ్చేశావు" అని గోవిందప్ప మెచ్చుకున్నాడు. దేవుడు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి న్యాయాధికారి భార్య, "అయ్యో, అలా చూస్తూ నిలబడ్డారేమిటండి? వాడు దొంగలాగా ఉన్నాడు, పట్టుకోండి" అని అన్నది. అప్పుడు న్యాయాధికారి గబగబా బయటికి పరిగెత్తాడు. కాని అప్పటికే దొంగలు చాలా దూరం వెళ్ళిపోయారు. ఆ తరువాత న్యాయాధికారి భార్య మళ్ళీ ఏదో పలహారం చేసింది. భార్యాభర్తలు దానితోనే తృప్తి పడవలసి వచ్చింది. ఇలా దేవుడు సాక్షి అనే ఈ కథ సమాప్తమైంది. వ్యర్థమైన ఖర్చు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం సారథ్పూర్ అనే చిన్న గ్రామంలో రామసింహుడు అనే షావుకారు ఉండేవాడు. అతనికి డబ్బు ఖర్చు పెట్టటమంటే చాలా ఇష్టం. ఒకనాడు అతడు ఏదో పని మీద పొరుగురికి పోతూ ఉండగా దారిలో ఒక ఖర్జూరపు చెట్టు కనపడింది. దాని నిండా గుత్తులు గుత్తులుగా ఖర్జూరపు పళ్ళున్నాయి. రామసింహుడికి చిన్నప్పటి నుంచి ఖర్జూరపు పళ్ళంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాటిని చూస్తుంటే ఆయనకి నోరూరింది. అతనికి చెట్టు ఎక్కటం రాదు. కానీ చూస్తూ చూస్తూ ఖర్జూరపు పళ్ళను వదిలి ముందుకు సాగిపోవటానికి మనస్కరించక అతను ఎలాగో కష్టపడి చెట్టు ఎక్కాడు. రామసింహుడు తిన్నన్ని పళ్ళు తిని మరికొన్ని జేబులో వేసుకొని చెట్టు దిగి వద్దామని కిందికి చూసేసరికి నేల ఎక్కడో పాతాళంలో ఉన్నట్టుగా కనపడి కళ్ళు తిరిగి కింద పడిపోతానని భయం పుట్టింది. ఆ భయంలో అతను భగవంతుణ్ణి తలుచుకొని, "స్వామి, నేను క్షేమంగా కిందికి దిగితే 1000 మందికి సంతర్పణ చేయిస్తాను" అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న మీదట ధైర్యం వచ్చి అతను చెట్టు దిగటం ప్రారంభించాడు. కొంత దిగాక కిందికి చూస్తే ప్రమాదం కొంత తక్కువగా ఉన్నట్టు తోచింది. అందుచేత రామసింహుడు 1000 మందికి కాకపోయినా 500 మందికి సంతర్పణ చేయక తప్పదు, ఇది దేవుడి విషయం అని అనుకున్నాడు. ఇంకా కొంచెం దిగాక అతనికి 500 మందికి సంతర్పణ చేయటం చాలా అనవసరమని తోచింది. ఒక 100 మందికి చేస్తే చాలు అని అనిపించింది. చివరికి అతను క్షేమంగా చెట్టు దిగి 500 మంది అనగా జనానికి సంతర్పణ చేయటం ఒక సద్బ్రాహ్మణుడికి సంతర్పణ చేయటంతో సమానం. అందుచేత ఒక సద్బ్రాహ్మణుడికి విందు చేస్తాను అని అనుకున్నాడు.
అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏ బ్రాహ్మణుడికి సంతర్పణ చేయటమా అని ఆలోచించాడు. లావుగా ఉండేవారు ఎక్కువ తింటారు, కానీ తమ గ్రామంలో బక్క బ్రాహ్మణులెవరున్నారు? రామాలయ పూజారి రామశాస్త్రి చాలా బక్కగా ఉంటాడు. అందుచేత అతన్ని విందుకు పిలవాలని నిశ్చయించి రామసింహుడు పూజారి ఇంటికి వెళ్ళి ఆయన్ను మర్నాడు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. పిసినారితనానికి పేరు మోసిన రామసింహుడు అకారణంగా తనను భోజనానికి పిలవటం చూసి రామశాస్త్రి అమిత ఆశ్చర్యపడుతూ అలాగే వస్తానని అన్నాడు. రామసింహుడు తిన్నగా ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఇవాళ వెళ్ళిన పని కాకుండానే ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. రేపు మళ్ళీ వెళ్ళాలి. పూజారి రామశాస్త్రిని భోజనానికి పిలిచాను. సాధ్యమైనంత తక్కువ ఖర్చులో అంతా జరిగేట్టుగా చూడు అని ఆ రోజు జరిగిన సంగతి ఆమెకు చెప్పాడు. మర్నాడు ఉదయమే రామసింహుడు పొరుగురికి ప్రయాణమై వెళ్ళాడు. భోజనాల వేళకు రామశాస్త్రి రామసింహుడి ఇంటికి వచ్చాడు. రామసింహుడి భార్య ఆయనకు వడ్డన చేసింది. బక్కగా ఉన్న రామశాస్త్రి మంచి తిండి పుష్టి కలవాడు. ఆయన ముగ్గురు తిన్నంత తిని తాను తినగా మిగిలిపోయిన పిండి వంటలు మూటగట్టుకొని తాంబూలం పుచ్చుకున్నాడు. అందులో దక్షిణ లేదు. అమ్మ సంతర్పణ చేసిన బ్రాహ్మణుడికి దక్షిణ లేని తాంబూలం ఇవ్వటం గృహస్థులకు మంచిది కాదు. ఇందులో 2 బంగారు కాసులు పెట్టు అని అన్నాడు రామశాస్త్రి రామసింహుడి భార్యతో. చేసేది లేక ఆమె 2 బంగారు కాసులు తెచ్చి రామశాస్త్రికిచ్చింది. ఇది జరిగిన మర్నాడు రామసింహుడు ఇంటికి తిరిగి వచ్చాడు. బ్రాహ్మణ సంతర్పణ ఎలా జరిగిందో, ఎంత ఖర్చు అయిందో భార్య భర్తకు చెప్పింది. రామసింహుడి గుండె బద్దలైనంత పని అయింది. అతను భార్యను తిట్టి, నిన్ను పిచ్చిమొహం దాన్ని చేసుకున్నందుకు ఇల్లు దోచుకుపోయిన ఆ దొంగ వెధవ పని చెబుతాను అంటూ కర్ర తీసుకొని రామశాస్త్రి ఇంటికి బయలుదేరాడు. ఇలాంటిదేదో జరగబోతుందని రామశాస్త్రి ముందే ఊహించి ఉండటం చేత తగిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఉన్నాడు. రామసింహుడు తన ఇంటికి వస్తున్న జాడ పొడగట్టగానే ఆయన మంచం మీద పడుకున్నాడు. ఆయన భార్య, కొడుకు మంచం దగ్గర చేరి ఏడుస్తున్నారు. అక్కడికి వచ్చిన రామసింహుణ్ణి చూసి రామశాస్త్రి కొడుకు, ఎంత పని చేశారండి, భోజనానికని పిలిచి మా నాయనకు ఏం పెట్టారో ఏమో కాని ఇంటికి వస్తూనే వాంతులు చేసుకొని మంచాన పడి ఉన్నాడు. వైద్యుణ్ణి పిలిస్తే విషప్రయోగం జరిగింది. విరుగుడుకు 4 బంగారు కాసులు ఖర్చవుతుందని అన్నాడు. ఈ సంగతి ఏమిటో తేల్చుకుందాం, గ్రామ పెద్దల దగ్గరికి పోదాం రండి అని అన్నాడు. గ్రామ పెద్దలు వైద్యం ఖర్చుతో వదలక జరిమానాలు అవి వేస్తారు. ఆ భయంతో రామసింహుడు, బాబు వైద్యానికయ్యే డబ్బు నేనిచ్చుకుంటాను, నన్ను వదిలిపెట్టు అని రామశాస్త్రి కొడుకును బ్రతిమాలుకున్నాడు. రామశాస్త్రి కొడుకు రామసింహుణ్ణి దయతలచినట్టుగా నటిస్తూ 4 బంగారు కాసులు పుచ్చుకొని పంపేశాడు. అటు తరువాత రామసింహుడికి ఖర్జూర పళ్ళు గుర్తుకొస్తే గుండె దడదడలాడేది. ఇలా వ్యర్థమైన ఖర్చు అనే ఈ కథ సమాప్తమైంది. సువర్ణ హస్తం. ఈ కథను రాసిన వారు వి రమాదేవి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం దక్షిణ మధురలో ఒక పాండ్యరాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రజలను బిడ్డల్లాగా చూసుకునేవాడు. ఎవరికి ఎలాంటి అన్యాయమూ జరగనిచ్చేవాడు కాదు. ఆయన రాజ్యం రామరాజ్యంలాగా ఉండేది. దేశంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆ సంగతి చారుల ద్వారా రాజుకు వెంటనే తెలుస్తూ ఉండేది. ఆయన సాధ్యమైనంత వరకు వారి వారి కష్టాలను నివారణ చేస్తూ ఉండేవాడు. ఇది కాక ఆయన తరచూ మారువేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. అందుచేత ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సుఖపడేవారు. ఒక రాత్రి రాజు మారువేషంలో నగరమంతా తిరుగుతూ 10 గంటల వేళ ఒక బ్రాహ్మణ వీధిలోకి వచ్చాడు. ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయనకు లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖిస్తూ ఉండటమో, ఒక పురుషుడు ఆమెను సముదాయిస్తూ ఉండటమో వినిపించింది. రాజు ఆ ఇంటి ముందు నిలబడి లోపల జరిగే సంభాషణ ఆలకించాడు. సంగతేమిటంటే ఆ ఇంట్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. మర్నాడే భర్త ఏదో పని మీద కాశీకి ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన తిరిగి వచ్చేదాకా ఆ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండాలే అని భార్య చింతిస్తుంది.
6 మాసాలు నిండి అమావాస్య రాగానే నేను తిరిగి వస్తాను కదా. ఈ 6 నెలలకి సరిపోయే సంభారాలన్నీ ఇంట్లో చేర్చి ఉంచాను. అందుచేత నువ్వు ఇంతగా విచారించవలసిన పనేమీ లేదు అంటున్నాడు భర్త. సంబారాలు తక్కువైపోతాయని నేనేమి బెంగపడటం లేదు. ఆడదాన్ని, అందులోనూ ఒంటరిదాన్ని. 6 మాసాల పాటు కొంపలో తోడు లేకుండా ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి. ఏ రాత్రి ఏ దొంగోడు లోపల జరబడతాడోనని ప్రాణాలు పిచపిచలాడసాగుతాయి కదా అంటున్నది భార్య. ఓసి పిచ్చిదాన, పెట్టని కోటలాగా మన రాజుగారుండి ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటే దొంగల భయమా? ఇంకా నయం, మన దేశంలో ఎక్కడన్నా దొంగలు పడ్డట్టుగా ఎప్పుడైనా విన్నావా? ఇంత రాజ్యాన్ని కాపాడే మహారాజు నిన్ను దొంగల భయం నుంచి కాపాడలేకపోతాడనా నీ భయం? అటువంటి పిచ్చి భయాలు మాను అన్నాడు భర్త. ఇలా ఈ సంభాషణ విని రాజు ముందుకు సాగిపోయాడు. మర్నాడు ఆ ఇంటి యజమాని కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాజు మారువేషంలో ఆ వీధికి వచ్చి ఆ ఇంటి ముందు తెల్లవార్లు కాపలా కాశాడు. అది మొదలు ఆయన రోజు రాత్రివేళ ఆ ఇంటికి కాపలా ఉంటూ వచ్చాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. 6 నెలలు నిండి అమావాస్య వచ్చింది. రాజు తన అలవాటు ప్రకారం ఆ ఇంటి ముందు కాపలా కాయటానికి మారువేషంలో వచ్చాడు. ఆయన వాకిలి సమీపించేసరికల్లా లోపలి నుంచి ఎవరిదో మగవాడి గొంతు వినిపించింది. ఇంటి యజమాని లేని సమయంలో పరపురుషుడెవడో లోపలికి ప్రవేశించి ఉంటాడని అనుమానించి రాజు తలుపు తట్టాడు. కాని ఆయన మరుక్షణమే తలుపు సందులో నుంచి చూసేసరికి ఇంటి యజమాని కాశీ నుంచి తిరిగి వచ్చి తన భార్యతో మాట్లాడుతూ ఉండటం రాజు కంటపడింది. ఆయన కంగారు పడిపోయాడు. తొందరపడి తలుపు కొట్టడం చాలా పొరపాటయింది. తాను కాశీకి వెళ్ళిన కాలంలో ఎవరో వచ్చి తన వాకిలి తలుపు తడుతూ ఉండి ఉంటారని ఆ బ్రాహ్మణుడు అనుమానపడగలడు. తాను చేసిన ఈ పొరపాటు సరిదిద్దుకునే ఉద్దేశంతో రాజు గబగబా ఆ వీధిలోని మరికొన్ని వాకిళ్ల తలుపులు కూడా తట్టి చీకట్లో పడి ఎటో వెళ్ళిపోయాడు. అలా తలుపు తట్టినది ఎవరా అని తెలుసుకోవటానికి ఇళ్లల్లో వారంతా బయటికి వచ్చారు. అందరూ కూడా బలుక్కొని ఇది ఎవరో దొంగ చేసిన పని అయి ఉంటుందని అనుకున్నారు. ఆ నగరంలో అటువంటి సంఘటన ఎన్నడూ జరిగి ఉండలేదు. అందుచేత వారు రాజుగారికి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నారు. మర్నాడు వారందరూ రాజుగారి సభకు హాజరై, మహారాజా, ఇంతకాలంగా మేము తమ అండను ఎలాంటి చోరభయం కానీ ఇతర భయాలు కాని లేకుండా సుఖంగా జీవనం చేస్తూ ఉన్నాం. అయితే నిన్న రాత్రి మా వీధిలో ఒక సంఘటన జరిగింది. అది మాకు ఆందోళన కలిగించేది, మీకు అపకీర్తికరమైనదీను. ఎవరో దొంగ కిందటి రాత్రి మా వీధికి వచ్చి మా ఇళ్ల తలుపులు తట్టి పారిపోయాడు. వాణ్ణి పట్టుకొని శిక్షించాలని మా ప్రార్థన అని విన్నవించుకున్నారు. వెంటనే రాజు తన ప్రధానమంత్రికేసి తిరిగి, వీళ్ళు చెప్పే నేరం చేసిన వాడికి మనం విధించే దండన ఏమిటి అని అడిగాడు. పౌరులను భయపెట్టిన ఆ దుర్మార్గుడి కుడి చెయ్యి నరకటమే ఈ నేరానికి తగిన శిక్ష మహారాజా అని మంత్రి సమాధానం చెప్పాడు. వెంటనే రాజు తన కత్తి దూసి తన ఎడమ చేత్తో కుడి చేతిని నరుక్కున్నాడు. తరువాత ఆయన అందరి ఎదుట జరిగిన సంగతి యావత్తూ చెప్పేశాడు. అది విని అందరూ దుఃఖితులై రాజుగారి ధర్మబుద్ధిని కొనియాడారు. తరువాత ఒక బంగారు చెయ్యి చేయించి రాజుగారి మోచేతికి అమర్చారు. అందరూ కలిసి సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చెయ్యగా స్వామివారు అనుగ్రహించి రాజుగారి కుడి చెయ్యి మామూలు చెయ్యిలాగా ఉండేటట్టుగా కటాక్షించారు. తలతలా మెరిసే ఆ బంగారు చెయ్యి కారణంగా ఆ రాజుకు సువర్ణహస్త పాండ్యుడు అనే పేరు వచ్చింది. ఇలా సువర్ణహస్తం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ నిజమైన విశ్వాసం. ఈ కథను రాసిన వారు స్వామి రామతీర్థ. ఇక కథలోకి వెళ్దాం. ఒకనాడు కొందరు గొల్ల స్త్రీలు ఒక ఊళ్ళో పాలు అమ్ముకొని తమ గ్రామానికి తిరిగిపోతూ ఉండగా ఒక ఇంటి వసారాలో ఒక శాస్త్రులు గారు పురాణం చదువుతూ ఉండటం వారికి వినిపించింది.
గొల్ల స్త్రీలు ఆగి పురాణం వినను కూడా లేదు. పురాణం శాస్త్రులు చెబుతున్న మొక్క ఒకటి మాత్రమే వారి చెవుల పడింది. అదేమంటే ఓం అనే ఒక్క అక్షరం చాలు, దాని సహాయంతో మహాసముద్రాలను అవలీలగా దాటవచ్చు అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఈ ఒక్క ముక్క గొల్ల స్త్రీల మనసుల్లో బాగా నాటుకుపోయింది. వారి అమాయక బుద్ధికి అది పరమ సత్యమనే తోచింది. వారు రోజు 4 అణాల డబ్బుని కేపు కింద ఖర్చు పెట్టి తమ గ్రామం నుంచి వచ్చేటప్పుడు, గ్రామానికి తిరిగి వెళ్ళేటప్పుడు నది దాటాలి. ఓం అనే మాటతో మహాసముద్రాలే దాటవచ్చునని అన్నీ తెలిసిన శాస్త్రులు గారు చెబుతుంటే, ఇక మనం నది దాటటానికి 4 అణాలు ఖర్చు చేయటం ఎందుకు, అవన్నీ మిగిల్చుకోవచ్చునే అని అనుకున్నారు. పురాణం శాస్త్రులు గారు చెప్పిన మాట యందు వారికి ఎంత గట్టి నమ్మకం కుదిరిందంటే, నది దగ్గరికి వచ్చాక వారు పడవ కోసం చూడక ఓం అనుకొని నది మీదగా వారు నడక సాగించారు. విశ్వాస ప్రభావం చేత వారు నీటి మీద నడవగలిగి అవతలి ఒడ్డు చేరుకున్నారు. అది మొదలు ఆ గొల్ల స్త్రీలు నది మీదుగా నడిచి వచ్చి పాలు అమ్ముకొని ఇంటికి తిరిగిపోసాగారు. ఇలా 1 నెల గడిచింది. గొల్ల స్త్రీలు తమలో తాము కూడబలుక్కున్నారు. ఆ శాస్త్రులు గారి ధర్మమా అంటూ మనం రోజుకి పావలా చొప్పున ఆదా చేసుకు వస్తున్నాం. ఆయన మనకు నది దాటే రహస్యం చెప్పకపోతే ఏమయ్యుండును? అందుచేత ఆయనకు మనం కృతజ్ఞత చూపాలి. మనం ఒకనాడు ఆయన్ను మన ఇంటికి పిలిచి భోజనం పెడదాం అని అనుకున్నారు. గొల్ల స్త్రీలు భోజనానికి ఆహ్వానించేసరికి బ్రాహ్మణుడు సరేనన్నాడు. ఆయనకు విందు చేసే రోజు కూడా నిర్ధారణ అయ్యింది. ఆనాడు ఆయన్ను పిలుచుకుపోవటానికి ఆ స్త్రీలలో ఒక ఆమె వచ్చింది. 2 నది దాకా వచ్చారు. బ్రాహ్మణుడు నిలబడిపోయాడు. ఆగారేం శాస్త్రులు గారు, పోదాం రండి అన్నది స్త్రీ. పడవ రాని అన్నాడు బ్రాహ్మడు. పడవ దేనికండి, నీళ్ల మీద నడిచిపోయేదానికి అంటూ స్త్రీ నది మీదుగా బయలుదేరింది. కాని బ్రాహ్మడు ఆమెను వెంబడించలేదు. ఆ స్త్రీ తిరిగి వచ్చి, అయ్యా, మీ పుణ్యానే కదా మేము రోజు కేవిచ్చుకోకుండా నది దాటుతున్నాం అంటూ తాము ఆనాడు బ్రాహ్మణుడు చెప్పగా విన్న మాటలు, వాటి వల్ల తాము పొందిన మేలు చెప్పింది. అలాగా, అయితే నేను కూడా ఓంకారంతో నది దాటటం అభ్యసిస్తాను అన్నాడు బ్రాహ్మణుడు. తరువాత ఆయన నదీ తీరాన ఉన్న వారి సహాయంతో నడుముకు ఒక పగ్గం కట్టుకొని కొసవాళ్ళకిచ్చి, నేను మునిగే పక్షంలో నన్ను బయటికి లాగండి అని హెచ్చరించి నదిలో కాలు పెట్టాడు. కాని ఆయన నీటి మీద తేలనే లేదు. ఒడ్డున ఉన్నవాళ్ళు నీళ్లల్లో నుంచి బయటికి లాగారు. ఓంకారం తనను నది దాటించగలదన్న నమ్మకం బ్రాహ్మణుడికి ఉన్నట్లయితే నడుముకు తాడు కట్టి ఒడ్డున ఉన్న వాళ్లను సహాయం అడిగి ఉండడు. అందుకే ఆయన నీటి మీద నడవలేకపోయాడు. ఇలా నిజమైన విశ్వాసం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మహాకవి భారవి. ఈ కథను రాసిన వారు దువ్వూరి శేషయ్య. ఇక కథలోకి వెళ్దాం. సంస్కృత కవులలో అనేక మంది ప్రసిద్ధికెక్కారు. వారిలో భారవి ఒకడు. ఈయన్ను గురించి ఒక కథ ఉన్నది. భారవి తండ్రి భవానీ భట్టు గొప్ప పండితుడు. అందుచేత ఆయన తన కొడుకును కూడా పండితుడుగా చేశాడు. 20 ఏళ్లు వచ్చేసరికి భారవి ఉద్దండ పండితుడుగా తయారయ్యాడు. తండ్రిని కూడా మించిపోయాడు. అయినా విద్వాంసులు భారవిని మెచ్చుకుంటూ ఉంటే భవానీ భట్టు విని ఊరుకోక, వాడు పసివాడు, వాడికి నిజంగా ఏమీ రాదు, వాడిపై అభిమానంతో మీరు అలా అంటున్నారు అని అనేవాడు. తండ్రి ఇలా తనను తేలిక చేసి మాట్లాడినప్పుడల్లా భారవికి కష్టం తోచేది. తండ్రి పైన పట్టరాని ఆగ్రహం కూడా వచ్చేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక పండిత సభ జరిగింది. ఆ సభలో జరిగిన చర్చలలో భారవి కొమ్ములు తిరిగిన విద్వాంసులను సైతం తన వాదనతో ఓడించాడు. సభలో అందరూ భారవిని మెచ్చుకున్నారు. భవానీ భట్టు లోపల సంతోషం పొందుతూ కూడా పైకి తన అలవాటు ప్రకారం ఇతరుల ప్రశంసలకు అడ్డుపుల్లలు వేశాడు. తన తండ్రి మాటలతో భారవికి నిరుత్సాహము, అవమానము, రోషము కలిగాయి. అతను సభ నుంచి ఇంటికి వెళుతూనే తన తల్లితో, అమ్మా, నాయన నా ఖ్యాతి చూసి ఓర్వలేకుండా ఉన్నాడు.
నన్ను మెచ్చుకునే వారిని కూడా నిరుత్సాహపరుస్తూ నాకు తలవంపులు కలిగిస్తున్నాడు. ఇక మీద నేనిది సహించలేను. ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వైనా ఆయనతో కాస్త చెప్పి చూడు అని అన్నాడు. మరి కాసేపటికి భవానీ భట్టు ఇల్లు చేరుకున్నాడు. ఆయనతో భార్య తన కొడుకు అన్న మాట కాస్త చెప్పేసింది. అది విని భవానీ భట్టు, మనవాడికి ఈపాటి జ్ఞానం కూడా లేదా? తండ్రి తన కొడుకులను పొగడవచ్చునా? ఇతరులు పొగుడుతూ ఉంటే విని ఊరుకోరాదు కూడాను. తండ్రి తన కొడుకును పొగుడుకోవటం తనను తాను పొగుడుకోవటం వంటిదే. అది కొడుకు యొక్క పురోభివృద్ధికి మంచిది కాదు. ఈ సంగతి వాడికి తెలియదులాగా ఉంది. నీవైనా చెప్పు. వాడు గొప్ప పండితుడని, వంశానికి గొప్ప ప్రతిష్ఠ తెస్తాడని నాకు మొదటినుంచి తెలుసు అన్నాడు భార్యతో. తండ్రి అన్న ఈ మాటలు భారవి పక్క గదిలోనుంచి విని పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. అతను యువతలికి వచ్చి తండ్రి కాళ్ళపై పడి తన అపరాధాన్ని ఒప్పుకొని తనకేదైనా ప్రాయశ్చిత్తం విధించమని కోరాడు. భవానీ భట్టు కొడుకును లేవనెత్తి, నాయనా, నీవు 1 ఏడాది పాటు అత్తవారింట ఉండిరా. అదే ప్రాయశ్చిత్తం అని చెప్పాడు. ఆ ప్రకారమే భారవి అత్తవారింటికి వెళ్ళాడు. 1 వారం పాటు అత్తవారు అతనికి సమస్త మర్యాదలు చేశారు. ఆ తరువాత మామగారు అల్లుణ్ణి లౌక్యంగా అతను రావటానికి గల కారణం అడిగాడు. భారవి ఆయనతో జరిగిన సంగతి చెప్పక తనకు తండ్రికి అభిప్రాయ భేదం వచ్చిందని, తండ్రి ఇంట ఉండటం ఇష్టం లేక తాను వచ్చేశానని అన్నాడు. అంతటితో అల్లుడి మర్యాదలన్నీ అడుగంటిపోయాయి. బావమరుదులు అతన్ని రోజు పొలం పనికి తీసుకెళ్లసాగారు. ఇదంతా తనకు ప్రాయశ్చిత్తమే కనుక భారవి వారు చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాడు. ఇలా కొంతకాలం గడిచింది. భారవిని అహోరాత్రాలు పొలం మీదనే ఉండి పైరుకు కాపలా కాయమన్నారు. అతని భార్య పొలానికి అతని భోజనం తీసుకొని పోయేది. ఇంతలో శ్రావణమాసం వచ్చింది. భార్య భారవితో, అందరూ నోములు నోచుకుంటున్నారని, తనకు కూడా నోచుకోవాలని ఉన్నదని, అందుకుగాను తన దగ్గర డబ్బు లేదని కంటతడి పెట్టుకుంది. భారవి పొలం కాపలా కాస్తూనే కిరాణా తార్ణీయం అనే ప్రబంధం రాస్తున్నాడు. అందులో నుంచి 1 తాటి ఆకు తీసి భారవి తన భార్యకిస్తూ, ఈ గ్రామంలో ఫలానా కోమటి విద్వాంసుడు, నేను కవి పండితుణ్ణి, ఆయనకు తెలుసు. ఈ శ్లోకం ఆయన వద్ద తాకట్టు పెట్టి నీకు కావలసిన డబ్బుని పుచ్చుకో. ఈ శ్లోకం తాకట్టు విడిపించుకునేదాకా నేను నా కావ్యాన్ని ప్రచురించనని ఆయనతో చెప్పు అని అన్నాడు. భారవి భార్య తన భర్త ఇచ్చిన శ్లోకాన్ని, ఆయన గంటాన్ని పట్టుకుపోయి కోమటికిచ్చింది. కోమటి ఆమె చెప్పినదంతా విని పద్దురాసి ఆమెకు కొంత సొమ్మిచ్చి పంపి ఆ శ్లోకం గల తాటాకును గంటాన్ని 1 వెదురుగొట్టంలో పెట్టి చూరులో దోపాడు. తరువాత కొద్ది రోజులకే ఆ కోమటి ఓడవర్తకం మీద ద్వీపాంతరాలకు బయలుదేరాడు. దారిలో తుఫాను వచ్చింది. ఓడ పగిలిపోయింది. కోమటి చావు తప్పించుకొని ఇంకొక ద్వీపం చేరి నానా అగచాట్లకు గురయ్యాడు. ఈ లోపల భారవి ఎలాగో అత్తవారింట ఏడాది పూర్తి చేసి తరువాత భార్యతో సహా తన ఇంటికి వెళ్ళిపోయాడు. కోమటి బాకీ తీర్చి భారవి తన కావ్యం ప్రచురిద్దామనుకుంటే కోమటి జాడ తెలియరాలేదు. ఆయన వర్తకానికని బయలుదేరి 18 ఏళ్లు నిండాయి. ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. అయినా భారవి తొందరపడక నిశ్చయమైన వార్త తెలిసినదాకా తన కావ్యాన్ని ప్రచురించకుండా నిలిపి ఉంచటానికి నిశ్చయించాడు. కోమటి ప్రయాణమై వెళ్ళిన కొన్ని మాసాలకు ఆయన భార్య 1 కొడుకును కన్నది. వాడు 18 ఏళ్ల వాడై ఉండగా కోమటి తిరిగి ఇల్లు చేరుకున్నాడు. వీడు మన కుమారుడు అని భార్య తన కొడుకును భర్తకు చూపించింది. తాను బయలుదేరే సమయానికి తన భార్య గర్భవతి అని కూడా కోమటికి తెలియదు. అందుచేత కోమటి ఆమె శీలాన్ని శంకించి కోపావేశంలో ఆమెను చంపాలని చుట్టూ చూసేసరికి వెదురుగొట్టంలో గంటం కనిపించింది. దానితో తన భార్యను పొడుద్దామని గొట్టం తీసేసరికి అందులో నుంచి తాటాకు జారి కింద పడింది. కోమటి ఆ పత్రంలో ఉన్న శ్లోకాన్ని ఈ విధంగా చదువుకున్నాడు. సహసా విదధి తన క్రియం అవివేకః పరమాపదాం పదం.
వృణుతేహి వృమిష్యకారిణం గుణలుబ్ధ స్వయమేవ సంపదః. తొందరపడి ఏ పని చెయ్యరాదని, అవివేకం వల్ల ఆపదలు కలుగుతాయని, గుణాలను బట్టే సంపదలు కలుగుతాయని చక్కగా ఆలోచించి ఏ పని అయినా చేసేవాడి యందే గుణాలుంటాయని ఆ శ్లోకానికి అర్థం. ఆ శ్లోకం కోమటికి మంచి హెచ్చరికలాగా పనిచేసింది. అందుచేత ఆయన తన భార్యపై ఆగ్రహాన్ని నిగ్రహించుకొని తాపీగా అయిన వారందరితోనూ మాట్లాడి తాను బయలుదేరే నాటికే భార్య గర్భవతిగా ఉన్నదని, ఆ కొడుకు తనకు పుట్టినవాడేనని నిజం తెలుసుకొని ఆ శ్లోకం తనకు ఎంతో గొప్ప మేలు చేసిందని సంతోషించాడు. ఆ తరువాత కోమటి దేశాంతరాల నుంచి తిరిగి వచ్చిన వార్త భారవికి తెలిసింది. ఆయన డబ్బు తీసుకొని తన శ్లోకాన్ని తాకట్టు వదిలించుకోవటానికని వచ్చాడు. ఈ శ్లోకం తాకట్టులో ఉన్న కారణంగా భారవి ఇన్ని సంవత్సరాలు తన కావ్యాన్ని ప్రచురించకుండా ఉంచాడని విని కోమటి ఆశ్చర్యపోయాడు. ఆయన భారవితో, అయ్యా, మీ నిజాయితీ అపూర్వమైనది. ప్రపంచంలో మరెవరూ కూడా ఇలా మాటకు కట్టుబడి ఉంటారని నేననుకోను. ఇక మీ బాకీ మాట అంటారా, అది నేను ఎలాగూ తీసుకోను. మీ శ్లోకం నా భార్య ప్రాణాలను, నా కొడుకు ప్రాణాలను కాపాడింది. ఈ శ్లోకానికి విలువ కట్టడం ఎవరి తరమూ కాదు అంటూ జరిగినదంతా చెప్పాడు. కోమటి తన బాకీ సొమ్ము తీసుకోకపోగా భారవికి 116 బహుమానం కూడా ఇచ్చి సత్కరించి పంపాడు. ఇలా మహాకవి భారవి అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని చందమామ కథల్ని మీరు ఇంకా విని ఆనందించాలని అనుకుంటున్నారా? విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు మ్యాగజైన్ కథలు వినిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా విని ఆనందించగలరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.